పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. టికెట్ ధరలతో పాటు ఈ నెల 23న ప్రత్యేక బెనిఫిట్ షోలు కూడా నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఇక ఈ చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంపుకు ఆమోదం తెలిపింది. ప్రీమియర్ షో టికెట్ ధర 600 రూపాయలకు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ నెల 24 నుంచి 27 వరకు 5 ఆటలు ప్రదర్శించుకోవడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి రోజు నుంచే మల్టీప్లెక్స్ లో 200, సింగిల్ స్క్రీన్లలో 150 రూపాయల టికెట్ ధరలు పెంచుకునేలా వెసులుబాటును కల్పించింది. అలాగే ఈ నెల 28 నుంచి ఆగస్టు 2 వరకు మల్టీప్లెక్స్లలో 150 రూపాయలు, సింగిల్ స్క్రీన్లలో 106 రూపాయలు పెంచుకునేలా అనుమతులను జారీ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. టికెట్ ధరలతో పాటు ఈ నెల 23న ప్రత్యేక బెనిఫిట్ షోలు కూడా ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. ఈ చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు ఆమోదం తెలిపింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అసలుకి హైదరాబాద్ వ్యాప్తంగా అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఎంత మేరకు టికెట్ ధరలు పెంచనున్నారో అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్లా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి సినిమా హరిహర వీరమల్లు 24వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. తెలుగు స్టేట్స్ లో ఆయనకున్న క్రేజ్ మనం తెలుసుకోవచ్చు. ఇది పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఇది క్రిష్ అలాగే జ్యోతికృష్ణ డైరెక్టర్ గా ఉన్నారు, కేఎం రత్నం ప్రొడ్యూసర్ గా ఉన్నారు. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి హైప్ చాలా క్రియేట్ ఉంది. దాదాపు 4 సంవత్సరాల నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక హిస్టారికల్ మూమెంట్ సంబంధించినటువంటి స్టోరీతో వస్తుంది. అదే అంతేకాకుండా పవన్ కళ్యాణ్ దాదాపుగా డిప్యూటీ సీఎం, ఏపీకి డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్నటువంటి తొలి సినిమా. సో దీంతో మనం చూసాం పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా పట్ల చాలా ప్రమోషన్, నిన్నటి నుంచి సినిమాని ప్రమోషన్ విషయంలో అంటే ఎంత బిజీగా ఉన్నప్పటికీ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు కూడా సినిమా పై చేస్తున్నాడు. అయితే ఏపీలో ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. దాన్ని ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా అక్కడ రేట్లు పెంచడం జరిగింది. అంటే మల్టీప్లెక్స్ కి, సింగిల్ స్క్రీన్స్ కి, అలాగే గ్రామ మండల పంచాయతీ వ్యవహారాల్లో ఉన్నటువంటి థియేటర్లకు ఒక్కరు అంటే వెసులుబాటు ప్రకంగా ఇచ్చారు. అది ఏపీలో ఇచ్చిన 2 రోజుల తర్వాత నిన్న ప్రభుత్వం కూడా నిన్న చర్చించి ఇక్కడ కూడా అనుమతిస్తున్నట్టు ఇచ్చారు. అంటే ప్రస్తుతం టికెట్లు అంటే మల్టీప్లెక్స్ కి 200, సింగిల్ స్క్రీన్ కి 150 రూపాయలు పెంచుకున్నటువంటి అవకాశం ఇచ్చారు. సో అంతేకాకుండా 5 షోలు కూడా 24 నుంచి 27 వరకు అవసరమైతే ఈ 5 షోలకు కూడా పర్మిషన్ ఇచ్చారు వారికి. అంతేకాకుండా బెనిఫిట్ షోస్ కూడా వాస్తవంగా బ్యాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. బెనిఫిట్ షోస్ ఇవ్వని పరిస్థితి, కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. అయితే దీనికి సంబంధించిన షరతులతో కూడినటువంటి అనుమతి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ తొక్కేసలాటకు ఫ్యాన్స్ జరగకుండా ముందే టికెట్స్ జారీ చేయడం, అలాగే ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోవడం, పోలీస్ కి సహకరించడం, ఇవి ఎక్కడెక్కడ థియేటర్లు అయితే ఇచ్చారో అక్కడ వాళ్ళ కావాల్సినవి అయితే మాకు ఇంటిమేషన్ ఇస్తే ఖచ్చితంగా ఫోర్స్ కూడా చేస్తారు. అంటే గతంలో పుష్ప టైంలో మనం చూసాము, తొక్కిసలాట తర్వాత చనిపోవడం ఇవన్నీ చూసాం. కాబట్టి
ఈ అటువంటి పరిణామాలు మళ్ళీ జరగకుండా కూడా ప్రయత్నం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఏపీ ప్రభుత్వం, వీళ్ళన్ని కట్టుదిట్టమైనటువంటి పోలీసు బందోబస్తు తోటి ఆ బెనిఫిట్ చేస్తూ అలాగే స్పెషల్ సర్వీస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది వెన్నెల. రైట్, థ్యాంక్ యూ.